వాణిజ్య సుంకాల విషయంలో కఠిన వైఖరిని అవలంబిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ కూటమిపై మరోసారి విరుచుకుపడ్డారు. అది చిన్న గ్రూప్ అంటూ విమర్శించిన ఆయన, ఆ దేశాలు డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తే గనుక 10% అదనపు సుంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పునరుద్ఘాటించారు. క్రిప్టో కరెన్సీ చట్టబద్ధతకు సంబంధించిన జీనియస్ బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు. బ్రిక్స్ అనే ఓ చిన్న గ్రూప్ ఉందని, అది చాలా వేగంగా తన ఉనికిని కోల్పోతోందని అన్నారు. వారిని మేం చాలా బలంగా కొట్టామని, డాలర్ ఆధిపత్యాన్ని నియంత్రించాలని వారు చూస్తున్నారని తెలిపారు. మా కరెన్సీ ప్రమాణాన్ని అధిగమించాలని ప్రయత్నిస్తున్నారని, అందుకే వారిపై టారిఫ్లు విధిస్తామని ట్రంప్ వెల్లడించారు. మాతో ఆటలు వద్దని, అమెరికా డాలర్కు గ్లోబల్ రిజర్వ్ హోదా ఉందని గుర్తు చేశారు. దాన్ని ఎప్పటికీ కొనసాగించాల్సిన అవసరం ఉందని, డాలర్ విలువ తగ్గడాన్ని మేమెన్నటికీ అంగీకరించబోమని స్పష్టం చేశారు. మా కరెన్సీ స్టేటస్ పడిపోతే దాన్ని మేము ఓటమిగానే భావిస్తామని ట్రంప్ తేల్చి చెప్పారు. అయితే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో కలిసి బ్రిక్స్ కూటమి ఏర్పడింది. ఆ తర్వాత అందులో ఇరాన్, ఇథియోపియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా కూడా చేరాయి. ఈ 10 దేశాలను కలిపి బ్రిక్స్ ప్లస్గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ట్రంప్ ఏకపక్ష సుంకాల పెంపుపై ఈ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కాగా ప్రత్యర్థి దేశాలను బెదిరించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేపట్టిన ఆర్థిక చర్యలతో పలు దేశాలు డాలర్ ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే రష్యా, చైనాల మధ్య 90% వాణిజ్యం రూబుల్ లేదా యువాన్లలో జరుగుతోంది. భారత్ రూపాయలు, దిర్హాముల్లో రష్యా చమురు కొనుగోలు చేసినందుకు గాను చెల్లింపులు చేస్తోంది. చివరికి పెట్రో డాలర్ ఒప్పందం చేసుకున్న సౌదీ అరేబియా కూడా డాలరేతర చమురు వ్యాపారానికి తెరతీసింది. అమెరికా ఆంక్షలే ఆయా దేశాలను తొలుత డాలర్ ప్రత్యామ్నాయాలు వెతికేటట్లు చేస్తోందని ఇప్పటికే పలు నివేదికలు వెల్లడించాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లోని 11,000 బ్యాంకులను స్విఫ్ట్ వ్యవస్థ అనుసంధానిస్తుందని పేర్కొన్నాయి. ఇది తటస్థ వేదికగా చెబుతారు. కానీ అమెరికా ఒత్తిడి కారణంగా ఇరాన్, వెనిజువెలా, రష్యాలకు స్విఫ్ట్ సేవలను నిలిపివేశారు. దీంతో ఈ దేశాల నుంచి చమురు, గ్యాస్ కొనేవారు డాలర్కు ప్రత్యామ్నాయాలను ఎంచుకుని చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఆయా దేశాలు ఇలా చేయడానికి అమెరికా ఆంక్షలే కారణమని అంతర్జాతీయ వాణిజ్య నిపుణులు చెబుతున్నారు.